న్యూస్ కి స్వాగతం. ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు నిర్వహణలో అవలంబించవలసిన విధి విధానాలు, పోస్టల్ బ్యాలెట్ వినియోగం తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ విధులు, బాధ్యతలపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ అధికారులకు ముఖ్యంగా ఈవీఎం యంత్రాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, మాక్ పోల్ నిర్వహణ, ఈవీఎం యంత్రాల పనితీరు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివివి ప్లాంట్ కన్వెన్షన్లు, వాటి పనితీరు, మరామతులు జరిగితే తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. తొలి విడత శిక్షణ ఇప్పటికే జరిగిందని, ఎన్నికల నిర్వహణ విధానంలో భాగంగా బ్యాలెట్ కంట్రోలింగ్ యూనిట్, వివి ప్యాట్ల అమరిక తదితర అంశాల గురించి అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. దాంట్లో ఐ కాలం చూడండి, టైం డిస్ప్లే అండ్ కంట్రోల్ యూనిట్ is dash minutes more or less than the Indian standard time. టైం డిఫరెన్స్ ఉంది అని తెలియజేయడం. అంటే మనకి ఎన్ని గంటలకు స్టార్ట్ చేయాలి పోలు? 5:30 ఏ టైం అయినా టైం డిఫరెన్స్ చూపిస్తుంది. 5:30 మార్క్ పోల్ కదా, అది ఇండియన్ స్టాండర్డ్ టైం ఉంటుంది. సో అక్కడ చూస్తే 5:55 అయింది. పేపర్ రోల్ ఉన్న సీల్ మనము మనం ఏం చేయకూడదు, పోలీస్ ఆల్రెడీ సీల్ చేసి ఉంటాయి. మన ఏం కోరుంటూ మనకు కంపార్ట్మెంట్ స్లిప్స్ పడే కంపార్ట్మెంట్ మాత్రం పోలీస్ స్టేషన్ లో సీల్ చేయాలి కదా. ఎప్పుడు సీల్ చేయాలి? సో మార్క్ కోడ్ అయిపోయిన తర్వాత వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ లో ఎటువంటి స్లిప్లు లేవు చూడండి అని ఏజెంట్లకు అంతా చూపించేసి మనము నెక్స్ట్ దాన్ని 2 సీల్స్ తో సీల్ చేసేస్తాం. ఓకేనండి, రైట్. సో మార్క్ కోడ్ జరిగే స్థలంలో పిఎస్టి బిఈడి నమోదు చేయండి. ఇది ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఒక్కటే ప్లేస్ లో ఉంటుంది. బట్ షుడ్ ఆల్సో యూ కెన్ ఆల్సో రైట్ ఇన్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీలో ఏమైనా రాయొచ్చు అని చెప్పండి వాళ్ళకి. వాట్ ఎవర్ యూ నోటీస్ ఏ డిఫరెన్స్ మీరు రాయొచ్చు ప్రిసైడింగ్ ఆఫీసర్. అది ఉంటేనే రాయాల్సిన అవసరం లేదు, మీరు ఇంకా కూడా అడిషనల్ కూడా రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఎక్కడ ఉంటుంది? మార్క్ పోల్ సర్టిఫికేట్ లో ఉంటుంది, మీకు ఐలో ఉంటుంది అనుకుంటా. ఒకసారి ఓపెన్ చేయండి అందరూ. మార్క్ పోల్ సర్టిఫికేట్ ఎక్కడ ఉంది? పిఓ సర్టిఫికేట్ ఎంత పాతది? 1 పిఓ సర్టిఫికేట్ పార్ట్ 1 కదా అది. మార్క్ పోల్ సర్టిఫికేట్ అంటే ఏంటది? పిఓ సర్టిఫికేట్, ప్రిసైడింగ్ ఆఫీసర్ సర్టిఫికేట్. మనం 3 ఉన్నాయి, మీరు గమనించుకోవాలా. సర్టిఫికేట్స్ ఎన్ని ఉన్నాయి? 5 ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషన్స్ ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఏముంది? పిఓ డైరీ. సో ఈ కౌంటింగ్ అప్పుడు దేని ఏదైనా అబ్జెక్షన్ రేజ్ చేయాలి. అప్పుడు వాళ్ళు అబ్జెక్షన్ రేజ్ చేస్తారు. అప్పుడు అబ్జెక్షన్ రేజ్ చేసి రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేస్తారు? ఈ సర్టిఫికేట్ మీ వాళ్ళ ఏజెంట్లో సంతకం సేమ్ డిఫరెన్స్ ఇస్ నౌ క్యారీడ్ అని చూపించడం కోసం ఇది మ్యాండేటరీగా రాయాలి. మార్క్ పోల్ సర్టిఫికేట్, అలాగే పిఎస్టి అంటే పోల్ సర్టిఫికేట్ రిలేటెడ్ టు మనం 7 o'clock స్టార్ట్ చేసాము. మీరు పిఓ డైరీలో ఒక్కొక్క పరిధి 2 కాపీలు తయారు చేసి హాజరైన ఏజెంట్ల సంతకాలు తీసుకొని